గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే 4లో నేను 67.50 ఉన్నాను. మార్నింగ్ ఇలా 8 AM 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి సొరకాయ జ్యూస్ అనమాట. ఇలా సొరకాయ ముక్కల్ని బాగా పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని వాటిని ఇలా మిక్సీ గ్రైండర్లో వేసేసుకున్నాను. అండ్ ఈ ముక్కలకి సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకోవడమే. మిక్సీలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంది కదా, సో అందుకని చెప్పి వాటర్ వచ్చేదాకా మంచిగా నేను వడపోసాను. అండ్ అలాగే కొంచెం హాఫ్ లెమన్ స్లైస్ ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ ఆల్రెడీ చెప్పాను, ఎవరికైనా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లెమన్ అనేది అవాయిడ్ చేయండి అని. నాకు మాత్రం లెమన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో లెమన్ వేసిన తర్వాత ఇంకా రెడీ టు డ్రింక్ అంతే, ఇంకా తాగేయడమే, చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శనగపిండి దోశ. దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా ఆల్ వెజ్జెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే చూస్తున్నారుగా క్యారెట్, ఆనియన్, బీట్రూట్, పచ్చిమిర్చి ఇలా పెట్టుకున్నాను. మీరు కావాలంటే కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టమాటా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా శనగపిండిని అయితే మనం దోశలు వేసుకుంటాం కదా, సో ఆ టైప్లోనే ఇలా యాడ్ చేసుకొని అండ్ ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి మా అమ్మ అయితే చెప్పాను కూడా, మా అమ్మకి చాలా బాగా చెయ్యే మమ్మీ నేను ఇక్కడ వీడియో తీయాలని. సో అందుకని చెప్పి మమ్మీ చాలా బాగా చేసింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక ఇంత బాగున్న తర్వాత వదులుతానా కదా, అందుకే కుమ్మేశాను. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను దీనిలోకి అయితే కోకోనట్ చట్నీ వేసుకున్నాను. సో లుకింగ్ వైజ్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ ఫుడ్స్ అంటే మనం తినలేమేమో, చప్పగా ఉంటాయేమో అనుకుంటారు. అలా ఏం లేదు, మనం అన్నీ కూడా వేసుకుంటాం, మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో ట్రై చేయండి. ఇక లంచ్ విషయానికి వస్తే ఇలా రాగి ముద్ద, కొంచెం కర్రీ వేసుకున్నాను. రాగి ముద్ద ఏంటి రౌండ్గా లేదని చూస్తున్నారా, అది కొంచెం బ్రేక్ అయింది. ఏదైనా తినడానికే కదా అని చెప్పేసి తీసేసాను. అండ్ అలాగే కుకుంబర్ సలాడ్ అయితే మస్ట్. నేను డేలో కంపల్సరీ కుకుంబర్ సలాడ్ తీసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకుంటాను నేను. అలాగే ఈవినింగ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. వాల్నట్స్ అయితే వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తాయి, అందుకని అవి తీసుకున్నాను. నైట్ డిన్నర్ అయితే ఇలా చపాతీ అండ్ బటర్ మిల్క్ తాగాను. అండ్ బటర్ మిల్క్ కంపల్సరీ ఫర్ ఈజీ డైజెషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.